జరిపారు అందరూ. శేఖర్ భాష అన్న మీరు ఎలిమినేట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మీరు పీపుల్ మ్యాన్ గా అయితే మా అందరం హృదయాలు అయితే గెలుచుకున్నారన్న. నిజం అన్న. సో నేను అడిగే ఫస్ట్ ఆయన చెప్పడం ఒక్కరి తర్వాత ఒకరు అడగండి. మీ దేశము నా దేశం మన ఇద్దరు దేశం. మీ నేషన్ నా నేషన్ నామినేషన్. ఆడియన్స్ గా మిమ్మల్ని మణికంఠ అన్న నామినేట్ చేయడం అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అన్నకి మీకు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ సో మేము చూస్తుంది అయితే నా మణికంఠ అన్నకి మీకైతే పడట్లేదు. ఆదిత్య అన్న మీరైతే చాలా బాండింగ్ తో అయితే ఉన్నారు, బట్ ఎలిమినేషన్ నామినేషన్ టైంలో అయితే ఆదిత్య అన్న మిమ్మల్ని నామినేట్ చేసిండు. మేము చూసింది నిజం లేకపోతే లోపల ఏం జరిగింది మీకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా. ఇది అందరికి ఒకటే చెప్పట్లేదు, కొత్త విషయం చెప్తున్నాను మీకు. బిగ్ బాస్ సెకండ్ వీక్ లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఉండింది, అది బయటికి ఎందుకు రాలేదు నేను నిజంగానే ఆశ్చర్యపోయే. బయటకు వచ్చిన తర్వాత ఒకటి టాస్కుల్లో నన్ను ఆడించలేదు, నా పేరు రాలేదు. ఒకే ఒక టాస్క్, ఆ సాఫ్ట్ టాస్క్ లో నేను ఆడతా అన్నప్పుడు కూడా కెప్టెన్ నన్ను వద్దంది. సో ఏ రకంగానూ టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకుగా చేస్తాను అనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేను ఏం చేయలేదు కదా, నేను వస్తానంటే సరే ప్రేరణ సంచాలకి ఇచ్చాం. సో ప్రేరణ ఏదో అంత గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? జెన్యూనా నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టప్ప బాగుని వచ్చినట్టు అనిపించేది. కాదు, ఇప్పుడు ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమైతుంది, నాకు జనాలు ఉన్నారు కదా వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడికి పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడిచ్చేస్తాను. అన్న మణికంఠ ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారా అన్న? సో నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను, వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుకుండొచ్చు.